ఇప్పుడే ఇప్పుడే సిస్టమ్ అనే సినిమా చూడడం జరిగింది. యాక్చువల్గా మంచి కథనే, కానీ తమిళ వాళ్ళు కదా ఏదో చేద్దామనుకున్నాను, నాశనం అయిపోయింది. కథ వచ్చేసి సోనాక్షి సిన్హా వాళ్ళ డాడీ ఇద్దరు లాయర్స్గా వర్క్ చేస్తుంటారు. ఆ కోర్టులోనే మన నయనతార స్టెనోగ్రఫీగా పనిచేస్తుంది. సోనాక్షి సిన్హా ఫస్ట్ కేసుకి నయనతార హెల్ప్ చేయడంతో తన ముందు కేసులకు కూడా నయనతారని హెల్ప్ తీసుకుంటూ ఉంటుంది. ఈ కథలో వచ్చేసి ఆ తీసుకునే క్రమంలో ఒక తన 10వ కోర్టు కేసు వచ్చేసి తన డాడీకి వ్యతిరేకంగా వాదించాల్సి వస్తుంది. ఆ వ్యతిరేకంగా వాదించాల్సి వచ్చిన క్రమంలో తన కేసు గెలిచిందా లేదా అనేది ఈ మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే. పాజిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ నుంచి వచ్చేసి కథ అనేది చాలా కూల్గా జరుగుతుంది. అంటే ఇంటెన్స్ డ్రామా అనేది మనకు అంతగా అనిపించదు. ఏదో జరిగిపోతుంది, పట్టేసుకుంటుంది, ఇలా దొరుకుతాడని అనిపించదు. కానీ ఎందుకో కథలో అసలు జరిగిపోయింది అన్నట్టు ఒక సింపుల్ రివెంజెస్ లాగా చూపెట్టాడు. తన డాడీ మీద కూడా సరైన ఆధారాలతో గెలిచినట్టు కూడా అంత పర్ఫెక్ట్గా ఏం చూపెట్టారు. ఏదో అన్ని ఆధారాలు తనకు తాను దొరికేసినట్టు ఈజీగా చూపెడతారు. ఇది చూడదగ్గ సినిమానా అని అంటే కాదనే చెప్పొచ్చు. మీ టైం వేస్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం గ్యారంటీగా చూడండి. ఇట్స్ నాట్ ఏ వాచబుల్ సీన్. మళ్ళీ నయనతార కూడా చేసే తప్పులు కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండవు. తాను వచ్చేసి ఎందుకు తీసాడో కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. సినిమా అంత ఎక్కదు ఎవరికి కూడా. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే నాకే ఎక్కలేదని అంటే మీకు ఇంకా చెప్పలేము. ఇక దట్స్ ఇట్ ఫ్రమ్ గైస్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.